Hi, this is Jeevi from idealbrain.com. మనతో పాటు వరుణ్ తేజ్ ఉన్నారు. His film Matka, Mass Matka, is releasing on 14th of November. Hi. Hello. So, first before, ఇంతకు ముందు చేసిన సినిమా, it was a decent film. కానీ why didn't it do well at box office? Operation Valentine? Yeah. అంటే ఐ థింక్ సర్టన్ ఎక్కడో ఒక లెవెల్లో మనం కొంచెం కాంప్రమైజ్ అయ్యాము ప్రోడక్ట్ షూట్ చేస్తున్న టైంలో. ఫస్ట్ వర్జన్ ఐ థింక్ ఇట్ వాజ్ ప్రిటీ గుడ్, బట్ ఇట్ వాజ్ అన్ అంబిషియస్ ప్రాజెక్ట్ ఫస్ట్ థింగ్. అండ్ డెఫినెట్లీ మాకు కొన్ని లిమిటేషన్స్, ఇంత విత్ ఇన్ నంబర్ ఆఫ్ డేస్ చేయాలి, లేకపోతే ఇంతమంది ఇప్పుడు ఒక 200 మంది కావాల్సిన చోట మేము 100 మందితో చేయడం, 50 మందితో చేయడం. ఎక్కడో ఐ ఫెల్ట్ స్క్రిప్ట్ స్టేజ్లో వి ఎడిటెడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, కీపింగ్ ద ప్రైస్, ద బడ్జెట్ ఇన్ మైండ్. అక్కడ ఎట్లా అంటే కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే దర్ సో ఎంత టైట్గా ఉంటాయంటే ఈవెన్ ఎడిటింగ్ అ సీన్ అండ్ చేంజింగ్ ద geography of it, or say writing an alternate scene to it might kill the entire essence of why we actually started this. ఎక్కడో కొన్ని చోట్ల ఆ కాంప్రమైజ్ మల్టిపుల్ ప్లేసెస్లో అయినాయి. బట్ షూటింగ్ చేస్తున్న టైంలో ఇంకా మాకు కూడా ఇంకా రెస్ట్రిక్షన్స్ తెలుసు కాబట్టి అప్పటికి వీఆర్ ఆల్రెడీ టూ డీప్ ఇన్ టు ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ VFX పార్ట్ I could see it is an immersive film, this one. Second half especially వచ్చినప్పుడు there's no story. Second half వచ్చినప్పుడు there's an attack that is being happening పాకిస్తాన్కి నుంచి ఇండియాకి, and we retorted to that. Swift retort not చేసింది. It was all about the immersive space. అక్కడ so much of compromise on the VFX. Like when I see, I can seriously figure out that okay, this is not at the standard that we wanted it to be. Is మేబీ మేము ఓవర్సీ చేయలేకపోయాము సరిగ్గా, లేకపోతే కరెక్ట్గా కంట్రోల్లో VFXని టైంకి తెచ్చుకోలేకపోయాము, లేకపోతే ఎర్లీగా VFX మాకు అదొక ప్రాబ్లం ఉంది. ఐ ఫేస్ దట్ ట్వైస్, ఈవెన్ విత్ అంతరిక్షం ఆల్సో. certain shots we had to compromise. ఇంకా we can't spend more, లేకపోతే దీనికి మించి మన టైం ఇవ్వలేము అనేది ఉండింది మాకు. ఈ సినిమా కూడా ఆ లెవెల్ ఆఫ్ కాంప్రమైజ్ అయ్యింది. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే, when you're doing a segmented film like this, something very different, you have to get everything right. There is no space for error. Even a small mistake చాలా పెద్దగా కనపడుతుంది ఇలాంటి సినిమాలో. అండ్ డెఫినెట్గా కొన్ని తప్పులు ఉన్నాయి దాంట్లో, స్క్రిప్ట్ స్టేజ్ కానీ వాట్ ఎవర్. మేబీ ఆ కనెక్ట్ అనేది అంత సరిగ్గా మేము దాన్ని ట్రాన్స్లేట్ చేయలేకపోయాము ఆ సినిమాకి. రైట్. సో వాట్ ఈస్ మట్కాలో ఏది రైట్గా జరుగుతుంది? అన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నానండి ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే మేము రాసుకుంది సమ్టైమ్స్ ఆన్ సెట్ మీరు పేపర్ మీద రాసుకునే సీన్ బాగా ఇంకా దానికన్నా బాగా వచ్చిందని ఒక ఫీలింగ్ మీకు తెలుస్తుంది కొన్నిసార్లు యాక్టర్గా, డైరెక్టర్గా ఆన్ సెట్లో. మాకు అది మల్టిపుల్ టైమ్స్ అయింది ఈ సినిమాతో. సీన్ దట్ వీ రోట్ ఆన్ పేపర్, దట్ డైరెక్టర్ రోట్ ఆన్ పేపర్, స్క్రీన్కి వచ్చినప్పటికీ అది దానికన్నా ఒక రెట్టింపుగా ఇంకా బాగుండడం. కానీ కొన్నిసార్లు నేచర్ హెల్ప్ చేస్తుంది అని అంటారు. సర్టెన్ థింగ్స్ అంటే అది నేను కాంట్ పుట్ ఇట్ టు వర్డ్స్ అండ్ ఎగ్జాక్ట్లీ ఆర్టికులేట్ దట్, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ అస్ దే సపోర్ట్ అండ్ మేక్ దట్ హ్యాపెన్. అవి మాకు చాలాసారి అయింది ఈ సినిమాకి. ఇంకోటి ఫస్ట్ నుంచి ఈ లాస్ట్ 2 సినిమాలు చేస్తున్నప్పుడు కూడా నేను ఎక్కడో ఇన్ టుడేస్ కాంపిటేటివ్ వరల్డ్ యాజ్ అన్ యాక్టర్, ఇఫ్ ఐ హ్యావ్ టు స్టాండ్ అవుట్, ఐ హ్యావ్ టు ప్లే అ క్యారెక్టర్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్, వేర్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద స్టోరీ. మంచి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్తో ఉండే సినిమా కూడా చేయాలి అని అనిపించింది నాకు. ఐ థాట్ దట్ వాస్ మిస్సింగ్ ఇన్ ద లాస్ట్ 2 films. It was more about the story and the situation rather than the guy and the character. I thought that is something I missed, and అది మాత్రం ఈ సినిమాలో ఇట్స్ దేర్ యాంపుల్. And this is again a film catering to the masses. I also felt, okay, too much away I'm going. Maybe it's time I get back and do a film that రెజనేట్స్ విత్ ఎవ్రీ వన్. అందరూ ఆడియన్స్తో, అందరూ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా చేయాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. యా, రైట్. మీ క్యారెక్టర్ చూస్తే, యాజ్ సంబడి ఆస్క్డ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో,
కొంచెం అమితాబ్ స్టైల్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇన్ 70s. రైట్ అండి. అది రిఫ్లెక్ట్ అవుతుంది వాట్ ఎవర్ ప్రమోషనల్ మెటీరియల్ దట్ ఈస్ దేర్. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ బయోపిక్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ విత్ హైస్. యా అంటే బయోపిక్ స్పేస్ కూడా వెళ్ళలేదు. కరెక్ట్, యూర్ అబ్సల్యూట్లీ రైట్. ఆ బయోపిక్ స్పేస్ రాకూడదనే మేము ఎపిసోడ్స్ ఆఫ్ ద రియల్ ఫ్రమ్ ద హిస్టరీ ఆఫ్ వాట్ హ్యాపెండ్ మట్కా గేమ్ కానీ దాని స్టార్ట్ కానీ హౌ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై దాట్ అవన్నీ తీసుకుని, లేకపోతే తన ఆర్గనైజేషన్ ఎలా బిల్డ్ చేశాడు. ఇప్పుడు 70,000-60,000 ఫోన్లు ఉండేవి కాదు, కానీ రోజుకు ఒక నంబర్ అనౌన్స్ చేసేవారు. ఎక్కడి నుంచి అనౌన్స్ చేశారంటే దానికి ఒక సోర్స్ బాంబేలో ఉంటుంది. ఒకే నంబరు ఒకరోజు దేశం మొత్తం ఎలా పంపిస్తున్నాడు ఒకే టైంలో అనేది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ మాకు అది. సో దెర్ ఇస్ ఇంట్రెస్టింగ్ వే దట్ హీ ఆర్గనైజ్ దట్ ఎంటైర్ నెట్వర్క్. సో ఇవన్నీ కూడా మేము సినిమాలో చూపిస్తే బాగుంటుంది. అగైన్ ఇఫ్ యూ గో ఇన్ అ వెరీ సీరియస్ బయోపిక్ జోన్, ఇది అగైన్ మళ్ళీ ఒక సెగ్మెంటెడ్ ఫిల్మ్లో అయిపోద్ది, అందరికి నచ్చదు. కాబట్టి వి మేడ్ ఇట్ ఇంటూ వెరీ కమర్షియల్ స్పేస్. స్టిల్ ఈ మట్కా అని ఒక వరల్డ్ని, లేకపోతే 70s 80s అండర్ వరల్డ్ సెటప్ ఎలా ఉంటుంది అనేది మనందరం చూడలేం. ఇప్పుడు 70s 60s మనం చాలా రూటెడ్ విలేజ్ కథలు ఇవన్నీ చేసాము, బట్ ఒక అండర్ వరల్డ్ని గ్యాంగ్స్టర్ స్పేస్ని డీల్ చేస్తున్న సినిమాలు ఐ హార్డ్లీ రిమెంబర్. సో ఐ థింక్ దిస్ ఈస్ యూనిక్ ఇన్ దట్ వే. And the characterization is very, very, very damn strong. Not just mine, all characters in the film are designed very well. If you see the progression, వాళ్ళు 58 నుంచి మొదలు పెట్టుకొని 82 వరకు వెళ్ళే ప్రోగ్రెషన్ కూడా వెరీ క్లియర్లీ యుల్ నో. మీకు టెక్స్ట్ వేయకపోయినా కూడా యుల్ అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ ఇస్ 5 years later. సో ఐ థింక్ ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ జనాలకు ఉంటుంది అనుకుంటున్నానండి దీంతో కూడా. రైట్. You mentioned that Gaddalakonda Ganesh Tarvata film, it is one film that caters to masses from your filmography. Again, if you see Gaddalakonda Ganesh also, even though it's a remake, even if it's a mass space to తీసిన సినిమా అయినా కూడా it has a very unique point to it. Like a gangster and a budding director coming there, trying to getting inspired from his story, but ultimately gets entangled in his world. And he ends up making a film with him. That is a new space. So that is not an experiment, kadanni. It is a mass film with a unique point. This is also like that. It's also a mass film, but this gangster space anedi anni koncham unique ga untadi. And it takes that turn into this revenge zone towards the end of the film. Again, which is not too alien for us. Definitely theatre lo andaru endante our primary goal is for people to connect with this guy called Vasu. ఆడితో కనెక్ట్ అయ్యి ఆడితో ట్రావెల్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెంట్ బిహైండ్ ద ఫిల్మ్. ఆర్ సక్సెస్ లైజ్ దేర్ ఓన్లీ. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు హోల్డ్ ఆన్ టు హిస్ ఎమోషన్స్, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ పెయిన్, హిస్ హంగర్, వాడు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడు, ఎందుకు పైకి ఎదగాలనుకుంటున్నాడు అనేది అర్థమైనప్పుడు యూ ట్రావెల్ విత్ హిమ్. అంతే కదండి, ట్రావెల్ చాలా ఇంపార్టెంట్ దీనికి. అండ్ యుల్ ఎంత కనెక్ట్ అవుతారంటే అట్ ఎ టైం నన్ను తిట్టుకుంటారు, ఒక టైంలో వాళ్ళు లవ్ చేస్తారు, ఒక టైంలో యూ విల్ హేట్ హిమ్. వీఆర్ నాట్ సెయింగ్ వీఆర్ జస్ట్ గ్లోరిఫైయింగ్ హిమ్, వీఆర్ ఈవెన్ షోయింగ్ ద ఫ్లిప్ సైడ్, నెగిటివ్ సైడ్ ఆల్సో ఆఫ్ దిస్ వరల్డ్. సో ఇట్స్ అప్ టు యూ. సో ఇది ఏంటంటే ఇంకా ఆ కనెక్ట్ తీసుకొని వాటితో మీరు ట్రావెల్ అవ్వాలి ఒక 3 hours, 2 hours 30 minutes or 2 hours 40 minutes, వాట్ ఎవర్ అవర్ స్క్రీన్ టైమ్ ఇస్, రన్ టైమ్ ఇస్. So it will be a immersive experience. And again, the songs, even if it comes to music or the DOP's work also, or the art director's work, I'm not saying this because they're my team. They're exceptionally good, talented people, especially the DOP and the art director. అంటే ఆ వరల్డ్కి ట్రాన్స్పోర్ట్ చేయగలిగేది. టుమారో వీ డింట్ షో అ లాట్ ఆఫ్ విజువల్స్. అంటే ఫర్ అస్ ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు కట్ ఎ ట్రైలర్ ఫర్ దిస్. అంటే వీ డింట్ నో విచ్ పార్ట్ టు పిక్ అండ్ షో. సో అట్లానే స్టోరీ చూపించడం అంటే ఓకే వాడు పెరిగాడు, ఇక్కడి నుంచి వచ్చాడు, వెళ్ళాడు అనేది చాలా బ్లాంక్గా ఉంటుంది. బట్ వీ వాంటెడ్ టు కట్ దట్ థింగ్ విత్ దట్ హై, ట్రై టు టచ్ అండ్ గో. స్టిల్ వీ డింట్ రివీల్ వాట్ దిస్ మట్కా ఇస్ అబౌట్ అండ్ ఆల్. దట్ షోస్ హిస్ క్యారెక్టరైజేషన్. అంటే వాడికి థింకింగ్, అంటే మేము ఇందాక మీకు చెప్పినట్టు వాడి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, ఆ ట్రావెల్ ఎంత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే ట్రైలర్ కూడా అలా కట్ చేయడం జరిగింది. బికాస్ you have to understand his principles, you have to understand him, you should have understand where he comes from,
why he's fighting for food, why is he fighting for money, why he wants to be that 1% of population that earns 99 rupees, not the 99% that earns 1 rupee, that fight for 1 rupee. Our dialogue kuda naku, that is the essence of the film andi. బయట చలమనే 100 రూపాయల్లో 199 రూపాయలు ఆ 1% సంపాదిస్తారు, కానీ మిగతా 1 రూపాయి కోసం 99 మంది కొట్టుకుంటారు. సో యూ బీ దట్ 1% ఫ్రమ్ దట్ 1%. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ హౌ ఆ ఒక్క డైలాగ్ వాడిని డ్రైవ్ చేస్తుంది, ఎందుకు వాడు ఆ డెసిషన్ తీసుకుంటాడు అనేది అంత కథ. రైట్. యాక్చువల్గా కరుణ్ కుమార్ ఈజ్ నోన్ ఫర్ హిస్ రైటింగ్ డెప్త్, అండ్ ఇఫ్ ద క్యారెక్టర్ హ్యాస్ దట్ డెప్త్ అండ్ ఇఫ్ ద రైట్ యాక్టర్ does it will go. I think we did well. మీరు ఏమన్నా రిఫరెన్సెస్ కానీ ఏదైనా ప్రిపరేషన్ కానీ చేశారా ఫర్ దిస్ క్యారెక్టర్? అంటే క్యారెక్టర్ స్కెచ్కి మాత్రం మీకు ఏఐని లేకపోతే విజువల్ ఆర్టిస్ట్ హెల్ప్తో మీరు యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్న 3 ఇంకా దేర్ అంటే మోర్ ఆర్ లెస్ దేర్ 4 డిఫరెంట్ టైమ్ గెటప్స్, వెరీ డిస్టింక్టివ్ అంటే 3. లైక్ యూ కెన్ సీ మ్యాసివ్ డిఫరెన్స్ బిట్వీన్ 3. దేర్ 2 more which have subtle differences అనమాట. సో మోస్ట్లీ హెయిర్ స్టైల్ లైక్ మీసం మారుతుంది, హిస్ డ్రెస్సింగ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అంటే దట్ గెటప్ ఇట్స్ మోర్ ప్రామినెంట్, బట్ ఓల్డ్ గెటప్ అది ఇట్స్ కవరింగ్ హిస్ ఫేస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అప్పుడులో బియర్డ్ నో షేవ్ లుక్ అనేది వెరీ కామన్ థింగ్, రైట్? నో వన్ హ్యాడ్ అ బియర్డ్ బ్యాక్ దే. వాడు 1 day బియర్డ్ ఉన్నా కూడా ఆడ దేవదాస్ లాగా ఫీల్ అవుతారు ఆ టైంలో. సో ఇఫ్ యూ సీ నో వన్ హ్యాస్, ఎవ్రీవన్ హ్యాస్ అ క్లీన్ షేవ్ అండ్ బియర్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఈ కరుణ్ కుమార్ గారు కూడా ఫస్ట్ వెరీ క్లియర్గా ఫ్యాషన్ కానీ హౌ ఇట్ వాస్ ట్రాన్సెండింగ్ ఫ్రమ్ వన్ టైమ్ జోన్ టు అనదర్, వీ ఫాలోడ్ దాట్ బికాస్ హీ గెట్స్ రిచర్ అనమాట విత్ ఎవ్రీ టైమ్ జోన్, ఎవ్రీ ఫేజ్. సో అది కూడా మేము కొంచెం బాగా చూపించడం ట్రై చేసాం. అండ్ ఈవెన్ హీస్ సో అన్కెప్ట్ ఇన్ ద యంగర్ ఫేజ్, హీస్ లిటిల్ డార్క్ స్కిన్. వెళ్ళే కొద్దీ వాడికి డబ్బులు వచ్చే కొద్దీ వాడికి అందం ఇష్టం, వాడికి డబ్బులు ఇష్టం, వాడికి గోల్డ్ ఇష్టం. ఇఫ్ యూ సీ ఈస్ వేరింగ్ సో మెనీ చైన్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఆల్ దట్ ఇవన్నీ ఇలా మాట్లాడుకోవడం తప్ప ఫిజికల్గా మీరు చూస్తున్నప్పుడు ఆల్ దోస్ విల్ యాడ్ స్మాల్ డీటెయిలింగ్ అంతే. ఆర్ట్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ టుమారో. అండ్ ద కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్. ఇప్పుడే రామా టాకీస్ సాంగ్, ఇట్స్ వెరీ నైస్, చాలా పెక్యులర్ అండ్ వెరీ ఎడిక్టివ్ ఆల్సో. That is totally a director's call to make that song. And the cinema song spaces also situations are very different. It is such a realistic film, but there is a surreal song like Tasadiya. Suddenly this fellow cuts off into a world, there is a rich world where it's his imagination and he's talking to people. But basically theater lo audience tho maatladutunadu. Double ela sampadinchali, be the one, pakkod gurinchi aalochinchaddu. యూ షుడ్ సేవ్ యువర్ ఓన్ యాస్ ఆ టైప్లో వాడు మోటివేషన్ లాగా, అంటే ఆడు మోటివేషన్, అది హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సాంగ్స్ అండ్ ఈవెన్ ద క్లబ్ సాంగ్ ఆల్సో, ఇఫ్ యూ సీ షీ ప్లేస్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, షీ నాట్ జస్ట్ అ డాన్సర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. షీ ప్లేస్ అ క్యారెక్టర్, షీఈస్ అ నైస్ ప్లాట్ ట్విస్ట్. సినిమాలో ఒక మంచి అనుకోని సిచ్యువేషన్లో షీ ప్లేస్ అ నైస్ రోల్. మీనాక్షిది రోల్ అలాగే ఉంటుంది, గుడ్ సపోర్టింగ్ రోల్, అండ్ ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద స్క్రిప్ట్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అలా ఊరికే సరదా. 70s ఫిల్మ్స్ లో డాన్ లో కూడా ఉంటుంది కొంచెం. ఇది హెలెన్ జీనత్ చేసి ఇట్ హ్యాస్ దట్ ఎలిమెంట్, అండ్ షీ ఆల్సో సూటెడ్ ద రోల్ వెరీ వెల్. ఆ సాంగ్ చేసినప్పుడు ఇన్ఫాక్ట్ షీ బ్రోక్ అ లెగ్, షీ హ్యాడ్ లిగ్మెంట్ ఎయిర్, బట్ షీ కంటిన్యూ టు డూ ద సాంగ్ ఫర్ 1 more day. Like that's some commitment. Yeah, that's good. So you had a very good feeling about this film. Yeah. So next day film చేస్తున్నారు. నెక్స్ట్ గాంధీ అని ఒక డైరెక్టర్, గాంధీ మెర్లప్ప గాంధీతో యూవీ క్రియేషన్స్ ఇంకా ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్నాం సినిమా. ఇట్స్ అ హారర్ కామెడీ. ఫస్ట్ ఫర్ యూ హారర్ కామెడీ. ఇట్స్ లైక్ మోర్ దెన్ jump scare horror. It is more like fun space only. It's on your face horror. So it's a very nice setup, very unique backdrop anamata. Rayalaseema backdrop lo chestunna ade. Very unique characterizations. And then I'm doing a love story next to it. Kotta something I liked after a long time, a nice love story.
ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. తొలిప్రేమ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. రైట్. డైరెక్టర్ గాంధీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ తిరుపతి, సో కరెక్ట్. అందులో మంచి కమాండ్ ఉంటుంది. వెరీ థిక్ రాయలసీమ స్లాంగ్ ఐ హ్యావ్ ఇన్ దట్. సో నెక్స్ట్ వన్స్ ఐ ఫినిష్ దిస్ ప్రమోషన్స్ ఐ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్ లిటిల్ రాయల్స్, బికాస్ స్క్రిప్ట్ వచ్చింది నాకు, తెలుగు చదవగలుగుతాను నేను, కానీ రాయలసీమ స్లాంగ్ తెలుగు చదవాలంటే సమ్ ఆఫ్ ద వర్డ్స్ కొన్ని వర్డ్స్ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. సో మంచి ఒక అతను వ్యక్తి దొరికాడు. సో వీ లర్నింగ్ దాట్ ఆల్సో. సో ఈ ఫిలింలో ఏమైనా నేర్చుకున్నారా వైజాగ్ స్లాంగ్ కానీ? లక్కీగా అంటే నాకు స్క్రిప్ట్ గట్టిగా నంబర్ ఆఫ్ టైమ్స్ చదివే అలవాటు ఉందండి. సో నేను కరుణ గారు ఈ మల్టిపుల్ టైమ్స్ ఐవ్ రెడ్ ద స్క్రిప్ట్స్. డైలాగ్స్ వర్ మోర్ ఆర్ లెస్ బై హార్ట్ అన్నమాట. కానీ ఇంకొంచెం పుష్ చేయొచ్చు డైలాగ్ డెలివరీ దగ్గర. అవన్నీ వీ థాట్ ఇఫ్ ఐ గెట్ ద డైలెక్ట్ అండ్ ద బాడీ లాంగ్వేజ్ రైట్, 90% వీ అచీవ్ ద లాంగ్వేజ్ ఆన్ సెట్. అంటే వీడు రెఫ్యూజీగా వస్తాడు ఇండియాకి, సో వాడికి అంత థిక్ యాక్సెంట్ ఉండదు. సో వాడు ఫస్ట్ 15-16 years వాడు వైజాగ్ స్లాంగ్ కాదు, కానీ బట్ హీ పిక్స్ అప్ ద స్లాంగ్ వెన్ హీ స్టార్ట్స్ లివింగ్ హియర్. సో ఏజ్ పెరిగే కొద్దీ ద థిక్నెస్ ఇన్ ద స్లాంగ్ కమ్స్ డౌన్. హీస్ మోర్ సటిల్, బట్ స్టిల్ ఆ వైజాగ్ స్లాంగ్ లైట్గా ఉంటాను ఉంటుంది. అండ్ కరుణ గారు ఈజ్ ఫ్రమ్ దట్ సైడ్, సో హీఈస్ వెరీ మంచి కమాండ్ ఉంది ఆయనకి ఆ లాంగ్వేజ్ మీద. డబ్బింగ్లో we took utmost care for this film because we gave a distinctive voice differentiation also. ఫస్ట్ క్యారెక్టర్కి, పెద్ద క్యారెక్టర్కి అన్నిటికీ. అంటే అది ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి, అదే ఉద్దేశంతో ఆ డిఫరెన్స్ ఉండాలి, ఆ ఇంపాక్ట్ ఉండాలి క్యారెక్టర్ చెప్తున్నాం. అంటే వాడు పెద్దోడు అయిపోయిన తర్వాత ఒక సన్న వాయిస్తో మాట్లాడేదానికి, ఒక గంభీరమైన వాయిస్తో మాట్లాడడానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో కొంచెం వోకల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుని పట్టుకుని గొంతు సప్రెస్ చేసుకుని క్రాక్ట్ వాయిస్తో వీ ట్రై టు డూ. వీ హ్యాడ్ అమేజింగ్ ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్ పప్పు అని, శబ్దాలయాలు ఉంటాడు. సో తను నేను డైరెక్టర్ నైట్లు అంతా కూర్చొని జస్ట్ 2 days అయింది ఫినిష్ చేసి. సో డబ్బింగ్ చేసేటప్పుడు ఏజ్ వైజ్ చేస్తుంటారు? ఏజ్ వైజ్ చేసాం. కరెక్ట్ అదే చేసాం. ఫస్ట్ ట్రైలర్ చెప్పినప్పుడు వాజ్ ఆర్ టెస్ట్, టీజర్ చెప్పినప్పుడు అంటే యూ కెన్ సప్రెస్ యువర్ వాయిస్ అండ్ గివ్ దట్ క్రాక్ట్ అండ్ అట్ ఎనీ లెవెల్. సో వైడ్ అరే ఉంటుంది, ఎక్కడైనా చేయొచ్చు. బట్ సో ఫస్ట్ ఒక 4-5 వేరియేషన్స్ ఇచ్చి ఏది బాగుంది అంటే వీ ల్యాండెడ్ ఆన్ వన్. బట్ ఈవెన్ బిఫోర్ ట్రైలర్ రిలీజ్ అయిన ముందు రోజు కూడా నాకు అది ఇట్స్ నాట్ మై రెగ్యులర్ వాయిస్ అనేది. సో ఐమ్ నాట్ ఏబుల్ టు జడ్జ్ బాగుందా లేదా అనేది. నేను మళ్ళీ ఫోన్ చేస్తే సార్ బాగానే ఉందా, ఇంకోటి చెప్దాం, అర్ధరాత్రి 2 o'clock అన్నాడు. సార్ పొద్దున్న 8 o'clock టీజర్ లాంచ్, ఇప్పుడు మార్చడానికి ఏం లేవు, కానీ చాలా బాగుంది మీరు నమ్మండి అని ఫోన్ పెట్టేశారు. సో నెక్స్ట్ డే ఈవెన్ ద టీజర్ వాజ్ ఎంత బాగున్నా కూడా పర్టికులర్గా అది చాలా బాగుంది, ఆ మాడ్యులేషన్, ఆ ఓల్డ్ గెటప్ దే అని అన్నారు. సో దెన్ ఐ వాజ్ ఓకే, వి కాట్ ఇట్, నౌ దీని మీద వర్కౌట్ చేద్దాం, మాడిఫై చేద్దాం అని చెప్పి చేసాం. రైట్. కరుణ కుమార్ గారు ఇంతకుముందు మోస్ట్లీ కొంచెం లో బడ్జెట్ కంటెంట్ డ్రివెన్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో కంటెంట్ డ్రివెన్, బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మాస్ ఫిలిం. కొంచెం పెద్ద స్టేచర్ ఉండి పెద్ద బడ్జెట్లో తీసి పెద్ద స్కేల్లో పెద్ద స్పాన్లో తీస్తున్న ఫిలిం. సో మీరు చూసుకున్నారా మధ్యలో హౌ ద ఎలివేషన్స్, అక్కడక్కడ ఎలివేషన్స్ ఉంటాయి, క్యారెక్టర్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. అంటే ఆయనతో మాట్లాడినప్పుడు నాకు ఫస్ట్ నుంచి అనిపిస్తుంది ఏంటంటే ఆబ్వియస్లీ రిసోర్సెస్ పట్టి అవుట్పుట్ కూడా ఉంటుంది. ఎంత ఐడియా ఉన్నా కూడా మనీ కానీ టీమ్ కానీ అన్నీ ఉన్నాయి. వి థాట్ ఇఫ్ గివెన్ ద రైట్ టీమ్ టు హిమ్ హీ కెన్ రియలీ ఫ్లై వెరీ హై విత్ హిస్ టాలెంట్ అని అనిపించింది మాకు. దట్స్ వై కిషోర్ గారు కానీ జీవి ప్రకాష్ గారు కానీ మేము రోప్ చేయడం జరిగింది ఫిల్మ్కి. వాళ్ళు హీ హ్యాస్ అ వెరీ గుడ్ విజన్, బట్ ఆ సపోర్టివ్ క్రూ, కాస్టింగ్ క్రూ, స్పెషలీ హెచ్ఓడీస్ది ఆయనకి ఇచ్చినప్పుడు మాత్రం he could really extract the best from everyone. కానీ మీరు చెప్పినట్టు మేము ఆన్ పేపరే మాట్లాడుకున్నాం. మధ్యలో అనిపించింది సార్ ఇక్కడ there was a nice, we have a beautiful relationship with no egos, nothing. There's a lot of explanation between us. Because ఒక రోజుల తర్వాత వాసు అనే క్యారెక్టర్ నా మైండ్లోకి వెళ్ళింది. సార్ ఇక్కడ వాడు ఇలా చేయడు కదా సార్, ఇంకొంచెం చేస్తారు కదా అంటే ఆయనకి అర్థమయ్యేది అది. అండ్ హీ వుడ్ ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ దట్, maybe in a form of a dialogue or with a form of a small gesture or something. We kind of try to up the high for the film and the character. Right. Karuna Kumar చిరంజీవి గారి ఫ్యాన్. సో మెగా హీరోతో చేస్తున్నప్పుడు రిఫరెన్సెస్ ఉన్నాయన్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ రిఫరెన్సెస్ కెన్ వి ఎక్స్పెక్ట్?
చిరంజీవి గారి రిఫరెన్సా? మెగా రిఫరెన్సెస్ ఉంటాయి లేదండి, క్యారెక్టరైజేషన్స్ లో, వాటిలో ప్రాబబ్లీ అంటే మేబీ తెలియకుండా అంటే మేబీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ అయి ఉంటాయి. బికాజ్ ఎక్కడో చిరంజీవి గారు పాత సినిమాలు హీ యూస్ టు హ్యావ్ దిస్ కర్లీ కైండ్ ఆఫ్ అ హెయిర్ అండ్ ఈ సన్న ముస్టాష్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఎక్కడో 2-3 చోట్ల మా పెద్దనాన్న కాబట్టి చిన్న పోలిక ఉండి ఉంటుంది కదండి. సో ఆ స్క్రీన్లో మేబీ ఆయన చూసి అట్లా అనుకున్నారు తప్ప వర్బల్ రిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. బికాజ్ మోరల్లెస్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ చాలా వరకు సినిమా 1978 ముందే అయిపోయిందండి, చిరంజీవి గారి డెబ్యూ ముందు. సో ఎక్కడో నేను అనుకున్నాను ఓల్డెన్ డేస్ది కదా, ఆయన ఏదైనా వాడితే బాగుంటుందంటే, సార్ మన సినిమా అయిపోయింది సార్, 78కి క్లైమాక్స్కి వచ్చేస్తుంది. సో 78కి క్లైమాక్స్ వచ్చేస్తుంది. సో మేము ఒక మంచి సీన్లో ఎన్టీ రామారావు గారిది మంగమ్మ గారి శబదం సినిమాలో చిన్న మార్కెట్లో ఒక థియేటర్ ఉంటుంది అనమాట. ఆ థియేటర్లో ఆయన కట్అవుట్ పెట్టుకుని బికాజ్ చిరంజీవి గారి ముందు హీ వాజ్ ది హీరో దట్ స్టార్టెడ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయనది పెట్టుకున్నాం ఆ సినిమాలో. That's good. So everything looks great for Matka. Yeah, అండి. I hope this film becomes a super hit. Thank you, అండి. I'm eagerly looking forward to it. I hope you like it. Yeah.